118వ కీర్తన 24వ మాట చదువుతాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది ఏర్పాటు చేసిన దినం? ఈ దినం. స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ దినము దేవుడు నాకు సంతోషమును ఆనందమును కలుగు చేయడానికి ఏర్పాటు చేసిన దినము? హల్లెలూయా. మన జీవితంలో గొప్ప సమయం ఏదంటే మనము దేవుని సన్నిధిలో గడుపుట గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో ఉండుట ఆశీర్వాదం. ఈరోజు నేను ఒక వాక్యం పెట్టాను, మీరు అందరూ చూశారు లేదో నాకు తెలియదు. 6 రోజుల పాటు ఆటపాటలతోనూ లేక టీవీలతోనూ కాలక్షేపం చేసి ఆదివారపు ఆరాధనలో నా ప్రాణప్రియుడవు నీవే యేసయ్యా అని పాడుట దేవుని దూషించడం కాదు ఏంటి? 6 రోజుల పాటు ఆటపాటలతోనూ మీ కార్యక్రమాలతోనూ సంతోషాలతోనూ టీవీలతోనూ సెల్ ఫోన్లతోనూ మీకు అనుకూలంగా నడిచి ఆదివారం నాడు నా ప్రాణప్రియుడవు నీవే అని అంటాం తప్పు కదా. ఆదివారం మాత్రమే నా గుర్తుపెట్టుకునేది మనం. ఆదివారానికైనా మన భక్తులం, ఆదివారానికైనా మనం దేవుని పెట్టడం. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుని మనం ఏ పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదని ఈ మాట. స్తోత్రం. దేవుని మర్చిపోతే మన బతికేంటంటే, దేవుని విడిచిపెడితే మన జీవితము ఎలా నడుస్తుంది? మనల్ని ఆదుకునేవాళ్ళు ఎవరు? మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? మన కన్నీళ్లు తుడిచేవాళ్ళు ఎవరు? మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? మనల్ని నిలబెట్టేవాళ్ళు ఎవరు? మనల్ని బలపరిచేవాళ్ళు ఎవరు? ఆయన లేని దినము మనకు చీకటి కాదా? ఆయన లేని క్షణము మనకు అంధకారం కాదా? అందుకే ఒక మంచి మాట ఉన్నది, నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారిపోయింది. అలాగే ఎవరు కనపడకపోతే ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు ఉంటారు చూసారా? ఆ ప్రేమించుకున్న వాళ్ళు రోజుకి ఒక్కసారైనా ఆ పనికి మన మొహాలు చూసుకోకపోతే అలా పుట్టిపిడి గిలగిల మీద చేప పిల్లలు రోడ్డు బయట పడేస్తే ఎలా కొట్టేసుకుంటారు, అలా కొట్టేసుకుంటారు. చెడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా బాగుపడే పరిస్థితులు కాదు. ఒక్క క్షణమైనా చూడకపోతే ఉండలేకపోయిన పరిస్థితి అండి. కానీ భక్తుడు అంటున్నాడు, ఒక్క క్షణము నువ్వు నాకు కనబడకపోతే, నువ్వు నన్ను ఆదరించకపోతే, ఒక్క క్షణము నాకు యుగముగా మారిపోతుంది అని. బాబు, నువ్వు కనిపిస్తే యుగ యుగాలు నీతో సంతోషించాలనే ఆనందం నాలో ఉంటుంది. నిజమే, దేవుడు లేని జీవితం, దేవుడు లేని బ్రతుకు అది బ్రతుకు కాదు. దేవుడు లేని జీవితం, దేవునితో నడవలేనిటువంటి బ్రతుకు అది బ్రతుకు కాదు. దానికి అర్థం లేదు. నిజముగా జీవిత పరమార్థము లేదా దేవుడిచ్చిన సమయాన్ని ఎప్పుడైతే మనము సద్వినియోగం చేసుకుంటామో అదే నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మంచి దినము. స్తోత్రం. ఏ ఆదివారము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారో ఆ ఆదివారము నీకు ఆశీర్వాదకరమైన దినంగా దేవుడు మారుస్తాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదాము. దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని మనం సంతోషించాలా వద్దా? హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన దినం. 6 రోజులు మనం కష్టపడ్డాము. 6 రోజులు మన యొక్క పరిస్థితుల కోసం, శ్రమల కోసం, కష్టాల కోసం, మన ఇబ్బందుల కోసం, అప్పుల కోసం, మనకున్న అనారోగ్యం కోసం, బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం 6 దినాలు కష్టపడి 7వ రోజు ప్రభువా నీ సన్నిధిలోనే ఆనందం ఉంది,
నీ సన్నిధిలోనే సంతోషం ఉంది. ఈరోజు నాకు కావలసిన దీవెనలను నీవు మందిరంలో దాచావు. ఈరోజు నాకు కావలసిన ఆశీర్వాదాన్ని దేవుని వాక్యం ద్వారా నాకు ఇస్తావు. ఈరోజు నేను నీ మీద ఆనుకున్నాను, నీ మీద ఆధారపడ్డాను ప్రభువా. నాకు ఈ దినాన్ని ఆశీర్వాదకరంగా చేస్తావు నీవు. స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం ఇది. దీని యందు మనము చాలా సంతోషించాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈ దినములో నీవు సంతోషిస్తే అది ఎంత గొప్ప భాగ్యం, అది ఎంత మంచి దీవెనది. మనకందరం ఏమనుకుంటామంటే, అమ్మ మాకు గ్యాస్ వచ్చిందండి, కొత్తగా గ్యాస్ ఇచ్చింది, ఎంత సంతోషమో. మీరు కొనుక్కున్నాం, ఎంత సంతోషమో. టీవీ కొనుక్కున్నాం, ఎంత సంతోషమో. మంచాలు కొనుక్కున్నాం, ఎంత సంతోషమో. ఫోటో కార్డు వచ్చింది, ఎంత సంతోషమో. ఇల్లు శాంక్షన్ అయింది, ఎంత సంతోషమో. బండి కొనుక్కున్నాం, ఎంత సంతోషమో. దట్ ద డే మన జీవితంలో ఎంతో ఆనందము, ఎంతో సంతోషం. కానీ అంతకంటే విలువైనటువంటి సంతోషకరమైనటువంటి సమయము దేవుని సన్నిధిలో గడపటం. స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధిలో ఉంటాడు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మన మీద కనికర పడతాడు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఇదిగో మన జీవితములను దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఆయన నీవు పడిపోయినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీవు కృంగిపోయినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీవు అనారోగ్యముగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఆరోగ్యమును దయచేస్తాడు. ఈ దినములో నీవు ఉంటేనే స్తోత్రం కలుగును. 6 దినాలకు సంబంధించినటువంటి పొదుపు ఈరోజు చేయాలన్నా. పొదుపు తెలిసేది పొదుపు. పొదుపు అంటే దాచుకోవటం. 6 దినాలకు సంబంధించిన ఆశీర్వాదము, 6 దినాలకు సంబంధించిన క్షేమము, 6 దినాలకు సంబంధించిన దీవెన, 6 దినాలకు సంబంధించినటువంటి కాపుదల, 6 దినాలకు సంబంధించిన నడిపింపు నీకు రావాలి అంటే ఈ దినమున నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. స్తోత్రం. అందుకే దేవుడు దీనిని మన కొరకు ఏర్పాటు చేశాడు. స్తోత్రం. ఈ దినాన్ని దేవుడు నీకు ఎందుకు ఏర్పాటు చేశాడంటే నీ యొక్క దుఃఖమును ఆనందంగా మార్చడానికి, నీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించడానికి, నీ కుటుంబమును ఆశీర్వాదకరముగా నడిపించడానికి. స్తోత్రం కలుగునుగా. ఈ మాట సహజంగా ఎక్కడ చూస్తూ ఉంటామంటే పెళ్లి కార్డుల్లో వేస్తారు ఈ మాట. పెళ్లి కార్డుల్లోని వాక్యం రాయించేవారు ఈ మాట, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము అని. వాస్తవానికి ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము అని వారు పెళ్లి కార్డులో రాస్తా ఉంటారు. కానీ ఇది పెళ్లికి సంబంధించినటువంటి మాట కాదు, పెళ్లికి సంబంధించినటువంటి వచనం కాదు. ఇది పెళ్లికి సంబంధించిన మాట కాదు. అసలు దేనికి సంబంధించినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం. 22వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతాం. 119, 18, 22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించాము. చాలండి. ఈ 3 వచనాలను కనుక మీరు కలిపి చదివితే, ఈ 3 వచనాలు కలిపి చదివితే తప్ప ఆ దినము ఏంటనేది మనకు అర్థం కాదు. అది యెహోవా ఏర్పాటు చేసిన దినము అంటే అది పెళ్లి రోజు కాదు. అది యెహోవా ఏర్పాటు చేసిన దినము అంటే ఆరాధన సమయం కూడా కాదు. అది యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటే దేవుడు నీకేదో గొప్ప మేలులు చేసినటువంటి దినము కాదది. దైవవాక్యం చెప్తుంది ఇది అసలు ఏంటి ఈ దినము అని అడిగితే 22వ వచనంలో రాయబడ్డది, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. స్తోత్రం చెప్పండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఇక్కడికి రాకుండా స్తోత్రం చెప్పండి.
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం ఒక గృహం కట్టాలనుకుంటున్నాం. ఆ గృహానికి మనం కొన్ని రాళ్లను తెప్పిస్తాం. ఆ రాళ్లను తెప్పించి జాగ్రత్తగా మనం వాటిని ముందుగా ఏర్పాటు చేసుకున్న స్థలానికి మనం ఆ రాళ్లను తీసుకుని వస్తాం. ఆ రాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆ రాళ్లతో మనం మొదటగా ప్రారంభించేది ఏంటంటే మూలరాయి వేస్తామా, మూలరాయి వేస్తాం. ఆ రోజు ఒక పక్క గొయ్యి తవ్వి ప్రార్థన చేసి, ఆ రోజు మనం ప్రార్థన చేసి ఆ మూలరాయి వేసి దానిని ప్రతిష్ఠిస్తాం. మనం ఆ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని మనము మూలరాయి వేయటం అంటాం. అయితే వాస్తవానికి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అంటే ఏదైతే నువ్వు వద్దనుకున్నావో, ఏదైతే పనికి రాదు అనుకున్నావో ఆ పనికి రాని రాయే దేనికి అవసరమైంది? మూల రాయి వేయడానికి అవసరమైంది. స్తోత్రం కలుగునుగా. నిజమే, చాలా సార్లు మనం వద్దనుకున్నవి మనకు జరుగుతూ ఉంటాయి. మనం కావాలనుకునే మన జీవితంలో జరగవు. ఇది జరగకూడదు ప్రభా, జరగకూడదు ప్రభా, జరగకూడదు, అది జరుగుతుంది. ఇది జరగాలి ప్రభా, జరగాలి ప్రభా, జరగాలి ప్రభా అంటే జరగదు. చాలా సార్లు మన జీవితంలో ఇది ఒక అర్థం కాని ఆవేదనలో తయారవుతుంది మనకి. ఏంటి ప్రభా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో, నేను ఎంత విశ్వాసం ఉంటున్నానో, ఎంత భక్తిగా ఉంటున్నానో, కానీ ఏది జరగాలో అది నా జీవితంలో జరగట్లేదు. కానీ ఏది జరగకూడదు అది నా జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, జరిగితే దేవుని దగ్గరికి వస్తారా, జరగకపోతే దేవుని దగ్గరికి వస్తారా? జరిగితే దేవుని దగ్గరికి వస్తారా, జరగకపోతే దేవుని దగ్గరికి వస్తారా? జరగాలి, జరిగించబడాలి. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఏంటంటే దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. జాగ్రత్త వినండి. దేవుని దగ్గరకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు మనము నమ్మవలెను. స్తోత్రం చెప్పండి. పట్టుకండి బాబు, పట్టుకండి. జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గరకు వచ్చేవాడు, అక్కడ ఏమని రాయబడి ఉంది? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతికే వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గరకు వచ్చేవాడు, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి, మనసు పెట్టండి దీని మీద. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు మీరు నమ్మాలి కదా. నిజమే కదా. దేవుని దగ్గరకు వస్తే ఆయన ఉన్నాడు, మనం అడిగితే దేవుడు ఇస్తాడు, వెతికితే దేవుడు దొరుకుతాడు, తడితే దేవుడు తీస్తాడు. ఇదే కదా మన నమ్మకం. మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం అనుకునే ఎందుకు జరగట్లేదు? దేవుని దగ్గరకు వచ్చినా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? దేవుని దగ్గరికి మనం ప్రార్థన చేసినా మన ప్రార్థనకే ఎందుకు నెరవేరటం లేదు? దేవుణ్ణి మనం అడుగుతున్నా దేవుడు ఎందుకు ఇంకా మన ప్రార్థనలు నెరవేర్చడం లేదు? దీని వెనక ఏంటి కారణము? ఎందుకు నేను ఇలా దేవుని చేత తృణీకరింపబడుతున్నాను? దేవుడు నన్ను ఎందుకు త్రోసి వేస్తున్నాడు? దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవటం లేదు? దేవుడు నన్ను ఎందుకు నా చేయి విడిచిపెట్టాడు అంటే దాని వెనక ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని వెనక దేవుని యొక్క పరమార్థము, దేవుని యొక్క ఆలోచన, దేవుని మనస్సు, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తమును మనం అర్థం చేసుకుంటే ఆ తర్వాతి కాలము మనం లెక్కింప శక్యము కానీ దీవెనలు మనం పొందుకుంటాం. స్తోత్రం చెప్పండి. మొదట మనకు అది తెలియాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిషేధించారు ఒక రాయి, నిషేధించబడ్డటువంటి ఒక రాయి.
తృణీకరించబడ్డ రాయి మళ్ళా దాన్నే తీసుకొచ్చి మూలరాయిగా చేసి ఇల్లు కట్టడానికి ప్రారంభించారు. నిజమే కదా, నిషేధించేశారు. మనం కూడా చాలాసార్లు నిషేధించబడతాం. మనం యేసయ్యను మొదట నిషేధించారు. అందరూ కూడా యేసు ప్రభువుని తృణీకరించారు. యేసు ప్రభుని పట్టించుకోలేదు. ఆయన మాట ఎవరు వినలేదు. ఆయన అడుగు జాడల్లో ఎవరు నడవలేదు. ఎవరు ఆయనను పట్టించుకోలేదు. ఎవరు ఆయన మాటను ఖాతరు చేయలేదు. కానీ ఆయన లోకరక్షకుడు అయ్యాడు. హల్లెలూయా. ఆయన సొంత ప్రజలే ఆయన ఒప్పుకోలేదు. చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు గురించి మా చెప్తుంటే మా దగ్గర యేసు ప్రభు గురించి చెప్పు, వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ దేశం వాళ్ళే, వాళ్ళ ప్రాంతం వాళ్ళే యేసు ప్రభుని ఒప్పుకోలేదు కదా, వాళ్ళు ఒప్పుకోకపోతే మా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అని ఆ ఒప్పుకోకుండా విడిచిపెట్టినటువంటి ఆ దేవుడే, పక్కకు త్రోసివేయబడిన ఆ దేవుడే ఈనాడు అనేక మందికి ఆశ్రయం అయ్యాడు. అనేక మందికి ఆధారం అయ్యాడు. అనేక మందికి పాప క్షమాపణ అయ్యాడు ఆయన. అనేక మందికి నెమ్మదిచ్చే దేవుడు అయ్యాడు ఆయన. అనేక మంది తృణీకరింపబడిన వారిని మరలా బ్రతికించే దేవుడు అయ్యాడు. బలహీనతలో ఉన్నటువంటి వారిని బలపరిచేటువంటి దేవుడు అయ్యాడు. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చే దేవుడు అయ్యాడు. విడిచిపెట్టినటువంటి వాళ్ళే. కానీ మనం ఈరోజు ఆయనను హత్తుకున్నాం. స్తోత్రం చెప్పండి. ప్రభుని హత్తుకున్నాం అన్నమాట. హల్లెలూయా. నాకేం అక్కర్లేదు, నాకు ప్రభు ఉంటే చాలు. నాకేం అక్కర్లేదు, నాకేమున్నా లేకపోయినా పర్వాలేదు, నాకు ఆయన ఉంటే చాలు. ఆయనతో సన్నిధి నా తోడుంటే చాలు. నేను ఆయన రాజ్యంలో చేరితే చాలు. నేను ఆయన యొక్క సన్నిధిలో ఉంటే చాలు. నాకు దీవెన, నాకు అదే ఆశీర్వాదం. నిజమే. ఈ మాట అనుటలో గల కారణం ఏంటంటే మనము చాలాసార్లు తృణీకరించబడతాం. మనము కూడా చాలాసార్లు బలహీనతకు లోనవుతాం. కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు వస్తూ ఉంటాయి. అన్నదమ్ముల మధ్య కలహాలు వస్తూ ఉంటాయి. లేదా ఇరుగు పొరుగు వారి మధ్య కలహాలు వస్తూ ఉంటాయి. చాలాసార్లు నీవు తృణీకరించబడవచ్చు. చాలాసార్లు నిన్ను అందరూ అసహించుకోవచ్చు. చాలాసార్లు అందరూ నిన్ను పట్టించుకోలేకపోవచ్చు. చాలాసార్లు నీ జీవితంలో ఎవరు నిన్ను అంత శ్రద్ధగా చూసుకోలేకపోవచ్చు. ఆ తృణీకరింపబడిన రోజే, ఆ వెలివేయబడిన రోజే, ఆ విధంగా నెట్టివేయబడిన రోజే, ఆ విధంగా అవమానము పడ్డ రోజే, ఆ విధముగా మనము బాధింపబడి వేధింపబడిన రోజే దేవుడు నిర్ణయించిన రోజు. ఇది ఉత్సహించి సంతోషించగలమా? దీంట్లో ఈరోజు అవమానం జరిగిందండి. మనకు ఒకరు అవమానం చేశారు. ప్రభు నేను సంతోషిస్తున్నానంట మనం అనం. ఎందుకనబట్టే ఆ బాధ, వేదన మన హృదయాల్లో ఉండిపోతుంది. ఆ వేదనను బట్టి, ఆ పరిస్థితులను బట్టి ప్రభు ఎందుకు నాకు ఇంత వేదన కలుగు చేశావు, నాకు ఎందుకు ఇంత బలహీనతను కలుగు చేశావు. చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు కూడా దేవుడిని నడిపిస్తున్నాడు. ఎందుకో అది అర్థం చేసుకోవాలి. స్తోత్రం కలిగిన హల్లెలూయా. నేను కూడా చాలాసార్లు భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళేవండి. 2016లో ఇక్కడ పరిచర్య ప్రారంభించి సంవత్సర కాలం పాటు దేవుడందరి కృపలో సండే స్కూల్ పెట్టి, తర్వాత దేవుని కృపను బట్టి మందిరం ప్రారంభించి, దేవుడమ్మ గారు వారి స్థలాన్ని దేవుని మందిరానికి ఇచ్చి, ఇక్కడ దేవుని మందిరం కట్టబడాలని వారు ఆశించి, వారు కూడా ఎన్నో అవమానాలు, ఎంతో మంది తృణీకరించారు, బాధించారు, వేధించారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మందిరం కట్టబడాలి. స్తోత్రం. అలా నిలబడాము. దేవుని కృపను బట్టి దేవుడి మందిరాన్ని కట్టించారు. ఆ మందిరం కట్టించిన దగ్గర నుంచి కూడా శోధన నాకు ప్రారంభించబడ్డది. ఆ మందిరం కట్టించిన తర్వాత ఒక్క మందిరంలోనే నాకు సంతోషం ఉండేది. ఇంటికెళ్తే సంతోషం ఉండేది కాదు. ఇంటి దగ్గర సంతోషం ఉండేది కాదు నాకు.
మందిరంలోనే సంతోషం. ఎప్పుడు ప్రార్థన ఉంటే బాగుంటుంది, ప్రార్థన ఉంటేనే సంతోషం, ఆరాధన ఉంటే సంతోషం, శుక్రవారం లేదా శనివారం ప్రార్థన ఉంటే సంతోషం, ఆదివారం ప్రార్థన ఉంటే సంతోషం, గృహకూటాలు ఉంటే సంతోషం. ఇంటికి వెళ్తే సంతోషం లేదు. అలా ఒక్కడిని కూర్చుని కన్నీళ్లు కాల్చుకుంటూ ఉండేవాడిని. ప్రార్థన మాత్రం చేసేవాడిని, వదిలేవాడు కాదు. ప్రార్థన బలమైన ప్రార్థన. ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు లేచి బ్రష్ చేసేసి కాపుచ్చా తీసుకుని మా చెల్లిగారు వాళ్ళ కింద ఫ్లోర్ ఖాళీ ఉండేది, బైబిల్ పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి వాక్యం చదువుకుని తెల్లవారి వరకు ప్రార్థన చేసేవాడిని. కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేసే. ఎందుకు ప్రభు నన్ను ఈ పరిస్థితి కూడా నడిపించావు? ఎందుకు నాకు ఎంత వేదన కలుగు చేస్తున్నా? ఎందుకు నాకు ఈ కుటుంబ పరంగా నేను ఎంత ఇబ్బందులు పడుతున్నాను అని దేవుని దగ్గర నేను ప్రార్థన చేయగా ఒక్కనాడు దేవుడు నాకు ఏది అనుకూలంగా దేవుడు నాకు చూపించలేదు. నేనున్నాను అని దేవుడు ఎన్నడూ చెప్పలేదు. వాక్యం ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడలేదు. ప్రార్థనలో కనిపెట్టాను, దేవుడి దర్శనాలు నాకు ఇయ్యలేదు. ఏం జరుగుతుంది అని ఎదురు చూసినప్పుడు నేను మౌనంగా ఉండటమే మంచిదని తెలిసిందా? మౌనంగా ఉండవు. యు కీప్ క్వైట్. నువ్వు తప్పకుండా నువ్వు నిశ్శబ్దంగా ఉండవు. ఆ నిశ్శబ్దములో నుండి నేను నీకు మంచి కార్యం చేస్తాను. స్తోత్రం. విడిచిపెట్టాడా దేవుడు? ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న సంతోషంగా ఉన్నాను, మందిరంలో ఉన్న సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని అప్పుల మార్గంగా నడిపిస్తాడు, కొన్నిసార్లు అనారోగ్య మార్గంగా నడిపిస్తాడు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తారు, తల్లిదండ్రులు తిరుగుబాటు చేస్తారు. కాదు నెహెమ్యా గారి జీవితం, ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన తృణీకరించబడ్డాడు. తల్లిదండ్రులు పట్టించుకోలేదు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు పట్టించుకోలేదు, అందరి చేత తృణీకరింపబడ్డటువంటి పరిస్థితి. దేవుడు వదిలేతడం వల్లే దేవుడు మనల్ని ఎప్పుడు వదలలేదు. తృణీకరించబడ్డటువంటి మనలనే దేవుడు హెచ్చిస్తాడు. సలోమి గారి జీవితం కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. సలోమి గారిని ఎవరు పలకరించలేదు, వాళ్ళు ఎవరు కూడా చాలా కాలం వదిలేశారు, పట్టించుకోలేదు. అందరూ ఉన్నారు కానీ ఎవరు లేని దానిగా. పాపం ఎన్నోసార్లు రాజుగారు ఇద్దరు నాకు ఆ కథ చెప్పారు, వాళ్ళ పరిస్థితి చెప్పారు, వాళ్ళ కష్టం చెప్పారు. అనుకున్నాను వన్ డే వస్తుంది, ఒక రోజు వస్తుంది, దేవుడు తప్పకుండా అందరినీ సమకూర్చుతాడు. సమకూర్చలేదప్పుడు స్తోత్రం చెప్పండి. పోయిన వాళ్ళు అందరూ మళ్ళీ తిరిగి వస్తారు. మనమే తిరుగుబాటు చేసిన వాళ్ళు మనతో స్నేహితులు అవుతారు. మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే మనతో కలిసి నడుస్తారు. మన అనారోగ్య పరిస్థితులు మనం ఆదరిస్తారు, బలపరుస్తారు. ఆ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినం. స్తోత్రం. ఎప్పుడు మనం తృణీకరింపబడ్డామని వాళ్ళని మనం ఒక ఏదో మాట అనేసేటని, నేను ఎందుకు మాట పడ్డాను అని కానీ, నేను ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నానని కానీ, దాన్ని ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులు కూడా నడిపించాడని ఎన్నడూ నిరుత్సాహపడకండి. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఆ నిరీక్షణ ఉండాలి మనకి. ఇది దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన దినము. ఈ తృణీకరింపబడ్డము, అనారోగ్య పాలడము, సమస్యల్లో ఉండడము, ప్రార్థనలు ఫలింపకపోవటం, ఇది దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన దినం. దీని యందు నేను ఉత్సహించి సంతోషిస్తే మరొక దినాన్ని దేవుడు నాకు దీవెనగా ఇస్తాడు. యోబు అనే భక్తుడు ఉన్నాడు. అతడు తృణీకరింపబడ్డాడు. దేవుడే అతనిని అనారోగ్యాలకి అప్పగించాడు. అనారోగ్యములలో యోబు తన అనారోగ్యాన్ని బట్టి ఎన్నడూ బాధపడలేదు, సంతోషించాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరుడై వచ్చితిని, దిగంబరుడై నేను అక్కడ తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు జీవితంలో ఒక భయంకరమైన దినం,
అన్ని పోగొట్టుకున్న దినం, అన్ని నాశనం చేసుకున్న దినం. ఏమైనా తప్పు చేశాడా? ఏ తప్పు చేయలేదు. ఏదైనా అపరాధం చేశాడా? ఏ అపరాధము చేయలేదు. ఎక్కడైనా అన్యాయం చేశాడా? ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు, అందరికీ న్యాయం చేసిన వాడు, అందరినీ ఆదుకున్నవాడు, అందరికీ మేలు చేసిన వాడు. స్తోత్రం చెప్పండి. మరి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అతనికి? దేవుని పక్షంగా నిలబడ్డాడు. సాతానును ఓడించాలి అంటే యోబు మొదట ఓడిపోవాలి. సాతానును ఓడించాలి అంటే యోబు మొదట గెలవాలి. స్తోత్రం చెప్పండి. యోబు గెలవాలి, యోబు గెలిపించాలి అని దేవుని తాపత్రయం. హల్లెలూయా. యోబు ఓడిపోకూడదు, నా భక్తుడు ఓడిపోకూడదు. సాతానుడు సవాల్ చేస్తున్నాడు, యోబు చేత దేవుడు లేడని అనిపిస్తాను అని సాతానుడు అంటే నువ్వు అనలేవు. నా భక్తుడు అలా అన్నడు. దేవుడు లేడని కానీ, దేవుడు చేయలేదని కానీ, దేవుడు నన్ను విడిచిపెట్టాడని కానీ, దేవుడు నాకు చేయి వదిలేశాడని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నా భక్తుడు అన్నాడు. ఇది పోటీ దేవునికి సాతానుకు కలిగినటువంటి వైరం. ఆ వైరములో యోబుని గెలిపించాలని దేవుడు అనుకున్నాడు. స్తోత్రం. నిజం చెప్పాలంటే ఈ భూ ప్రపంచంలో ఎవ్వరికీ రానటువంటి భయంకరమైన కష్టం యోబు కలిగింది. తనకున్న సంస్థాన్ని పోగొట్టుకున్నాడు. ఒకే రోజు అందరూ పోవడం ఎంత పోవాలండి? ఒక ఆస్తి సంపాదించుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని ఏళ్ళు పడుతుంది? ఒక ఇల్లు మనం కట్టుకోవాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది? అలాంటిది ఒక పెద్ద ఇల్లు, అనేక మంది పనోళ్ళు, పశువు మందలు అందరూ కలిగి ఉన్నారు, 10 మంది బిడ్డలు. ఒకే రోజు అందరూ పోయి ఒక్కడ ఇప్పుడంటే అది ఎంత వేదన అండి. చాలాసార్లు మనం కూడా వింటూ ఉంటాం. కరోనా టైంలో వైజాగ్లో పాజిటివ్గా 2 కొడుకులు ఆయనకి ఒకే రోజు తల్లిదండ్రులు 2 చచ్చిపోయారు కరోనాలో. అప్పుడు మనం అందరం ఏమనుకున్నాం, అయ్యయ్యో అయ్యయ్యో ఎంత భయం. రాజమండ్రి దగ్గర దవడేశ్వరం బీచ్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో వ్యాన్లో చూస్తున్నటువంటి వాళ్ళు ఆ వ్యాన్తో పాటు నీళ్ళలో పడిపోయారు. అందరూ చచ్చిపోయారు. ఒక్కడే బతికాడు కుటుంబం. మనకి ఏమనిపిస్తుంది? అయ్యో అందరూ చచ్చిపోయారా? అందరూ చచ్చిపోయారు. తనకి ఇంకా ఇంటి దగ్గర ఇల్లు ఉండొచ్చు, ఇంకా తనకు ఆస్తి ఉండొచ్చు, ఇంకా తన సకల సౌకర్యాలు ఉండొచ్చు. కానీ యోగి ఏమి లేవే. ఇల్లు కూలిపోయింది, ఆస్తి పోయింది, పశువులు పోయాయి, మందలు పోయాయి, పనులు పోయారు. తన బిడ్డలు ఒకే రోజు చచ్చిపోయారు. తన కడుపునట్టు పుట్టిన బిడ్డలను ఒకే రోజు 10 మందిని సమాధి చేస్తే తట్టుకోగలిగిన గుండె ఎవరికి ఉంటుందండి ఈ లోపల? 10 మంది పిల్లలను సమాధి చేసినటువంటి అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? కానీ అంత వేదన ఉన్నా యోబు అంటాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసేసాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తృణీకరింపబడిన దినాన్ని ఆనందించే దమ్ము ధైర్యము కలిగిన వాడే యోబు. స్తోత్రం. మనం చిన్న వాటికి తట్టుకోలేకపోతున్నాం, చిన్న వాటికి బెదిరిపోతున్నాం. మనం చిన్న సమస్యలకు, చిన్న పరిస్థితులకు, అనారోగ్యాలకు, నీరసాలకు తల్లడిల్లిపోతున్నాం. మనం భయపడవద్దు. దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఆ తృణీకరింపబడిన దినము నీ జీవితంలో జరిగితే ఆనందించు, సంతోషించు. రెట్టింపు దేవుడు మరలా ఇస్తాడు నీకు. దేవుడు మరలా రెట్టింపు ఇవ్వలేదా యోబుకి? స్తోత్రం చెప్పండి. యోబుకి చాలా గొప్ప ధనవంతుడు కదా. ఆ గొప్ప ధనవంతుడైనటువంటి యోబుకి ఆస్తి ఎంత? 7,000 గొర్రెలు. చివరికి వెళ్ళి చూడండి, 14,000 గొర్రెలు ఉంటాయి. 42 అధ్యాయం చదువుకొని ఇంటికి ఉంటాయి. 3,000 ఒంటెలు. అక్కడ రాయబడుతుంది 6,000 ఒంటెలు. ఎంతమ్మా? 500 జతల ఎడ్లు, 1000 జతల ఎడ్లు. స్తోత్రం కలుగునుగా.
500 ఆడుగాడిదలు, 1000 ఆడుగాడిదలు. స్తోత్రం కలుగును గాక. బహుమంది పనివారు. అమ్మా, దేవుడు రెట్టిపిస్తారు. మనం ఏనాడైతే తృణీకరింపబడతామో, బలహీనపరచబడతామో, అనారోగ్య పాలవుతామో, ఆ దినమున దేవుని యందు సంతోషించండి, ఆ దినమున దేవుని యందు ఆనందించండి. ప్రభువా, ఇది నీవే ఏర్పాటు చేసిన దినము, దీని యందు నేను ఆనందిస్తున్నాను. మరలా నన్ను తిరిగి లేపేవాడు నీవే, మరలా నన్ను బలపరిచేవాడు నీవే, మరలా నాకు స్వస్థత ఇచ్చేవాడు నీవే, మరలా నేను కోల్పోయిన దాన్ని నేను తిరిగి నాకు ఇచ్చేవాడు నీవే. ఆ విశ్వాసంతో మనం నడవాలి దేవుని బిడ్డలు. మన జీవితంలో అటువంటి విశ్వాసాన్ని, అటువంటి భక్తి ప్రమాణాన్ని ఎన్నడూ వదలకూడదు. దేవుని బిడ్డలకి అయితే సరిపోదు. అన్ని వేళలా సంతోషం కావాలంటే కుదరదు. ఇందాక పాడింది బాబా అమ్మాయి, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, అది దేవుడిచ్చినటువంటి వరాలు. స్తోత్రం. బ్రతుకు బండికి సుఖము దుఃఖం అనేది 2 చక్రాలు. అందులో ఏ చక్రం లేకపోయినా బండి కదలదు కదా. నీ జీవితం కదలాలంటే 2 ఉండాలి. ఆ రెండింటిలో దేవుని యందు ఆనందించాలి. సంతోషం కలిగినప్పుడు ఎంత ఆనందిస్తున్నావో, దుఃఖము కలిగినప్పుడు కూడా అంతే ఆనందించాలి. ఆనందించగలిగేటువంటి ధైర్యం కొరకు దేవుని ప్రార్థించాలి. తప్పకుండా దేవుడు మనం దీవిస్తాడు. దిగులు పడకండి, విశ్వాసం ఉంచండి, దేవుని మీద ఆధారపడండి. ప్రభు మనల్ని ఎన్నడూ చేయడు, మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు. శుభప్రదమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తారు. ఇదివరకు ఎన్నడూ చేయని అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారు. అటు కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించిన గాక.